అక్కడెక్కడో కైలాసంలో ఉన్నదని ఇప్పుడు మన తాండూరు గ్రామంలో మనకు ప్రత్యక్షమవుతాయి. అలాంటి ఆ అమ్మ ఇక్కడ మనందరికీ కావాలి కదా. అమ్మని ఎందుకు అనిపించుకోవాలో దాని విశేషం ఏంటో విశిష్టత ఏంటో మనం చర్చించుకుందాం. వాసుదేవాయ ఇది చాలా పెద్ద ఉంది. ప్రతిరోజు మనకు ఏదైనా ఒక నామాన్ని తీసుకొని మనమంతా కలియుగంలో ఉన్నాం. కలియుగ ప్రభావం మన మీద పడకుండా ఒక చిన్న 2 నిమిషాలు, 1 నిమిషమే నేను చెప్తా, మీరు అందరూ అనండి. ఫస్ట్ చెప్తా వినండి, తర్వాత మనం చెప్తా మళ్ళీ అనండి. కర్కోటకస్య నాగస్య నల దమయంతస్య నాగస్య రాజర్షి కలినాశనం కర్కోటకస్య నాగస్య దమయంత్య రాజర్షే స్మరణేన కలినాశనం. మన మీద కలి యొక్క ప్రభావం పడకుండా ఈ శ్లోకాన్ని స్మరిస్తే మనకు కలి యొక్క ప్రభావం తగ్గుతుంది. అయితే అమ్మ అనే పదం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అమ్మ అనే మాట చాలా గొప్పదైనది, అమృతానికి సంబంధమైనది, మన ఆయుష్ను పెంచేది, పిల్లల ఆయుష్ను పెంచేది. మనమందరం ఏదో ఒక నామాన్ని మనసులో ప్రతి నిమిషం ప్రతి క్షణము తలుచుతూ పనులు చేసుకుంటే దాని వలన మనలో ఒక దివ్యమైన శక్తి ఉత్పన్నమవుతుంది. అది ఒక తపస్సుగా మారుతుంది. చాలా పెద్ద ఉంది. ఇంకా కొంచెం చిన్నది ఏదైనా ఉందా అంటే ఓం నమో నారాయణాయ, ఇది కూడా పెద్ద ఉంది కదా. ఇంకా చిన్నగా పంచాక్షరి మంత్రం నమశివాయ, ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. అది మన పెద్దలు ఏం చేశారు, నారాయణలో నుంచి మాని నారాయణలో నుంచి రాని నమశివాయలో నుంచి మాన తీసుకొని రామ అన్న ఒక గొప్పనైన శబ్దాన్ని సృష్టించారు. రామ రామ అని మనం రోజు ఎన్నిసార్లు అంటాము? దాదాపుగా నాకు తెలిసి ఒక 10 సార్లు అనము. కానీ ప్రతి బిడ్డ ప్రతి తల్లిని ఏమని పిలుస్తుంది? అమ్మ. ఇప్పుడు మమ్మీ అంటున్నారు ఇంగ్లీష్ పోయే పిల్లలందరూ, కానీ మన పిల్లల చేత మనం అమ్మ అని పిలిపించుకుంటే రామ అని అన్న శబ్దంలో ఎంత గొప్పదైన ఫలితం మనకు కలుగుతుందో, అంతటి గొప్పదైన అదృష్టము, అంతటి యొక్క సౌభాగ్యము, అంత తపస్సు చేస్తే ఎంత ఫలము దక్కుతుందో ఆ ఫలాన్ని అందించగల నామం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది అమ్మ అనే ఒక్క మాటనే. మన తల్లిని అమ్మ అమ్మ అని మన తల్లిని ఆ మాట ఆ జగన్మాత అయిన దుర్గాదేవి వింటుందమ్మా. కాబట్టి మనం మన పిల్లలకు నేర్పించాల్సిన మొట్టమొదటి సంస్కారం ఏది అంటే అమ్మ అన్న ఒక గొప్పనైన మాట. అందుకే పోతనామాఖ్యులు గారు అమ్మల గన్న ఎమ్మ మూడమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చిన ఎమ్మ కన్నులో నమ్మిన రేషు తమ్మల మనమ్ముల నిండిని దుర్గ మాయమ్మ కృపాటి అయి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ అమ్మ ఎటువంటిదట? అమ్మ యొక్క స్వరూపం ఎటువంటిది? అమ్మల కన్నా అమ్మ ఎప్పుడో అమ్మమ్మల కన్నా అమ్మమ్మలంట చాలా పెద్దమ్మ. ఈ అమ్మ ఎంత పెద్దదో తెలియదు, ఎంత పురాతనమో తెలియదు. ఈ సృష్టి కన్నా ముందే ఉన్న తల్లి చాలా పెద్దమ్మ. ఈ అమ్మ యొక్క గుణం ఏంటి తెలుసు? అమ్మ తల్లిలాగా జాగ్రత్తగా తస్మాత్ జాగ్రత్తగా వినాల్సిన మాట. అమ్మ యొక్క గుణం ఎటువంటిదో తెలుసా? మనం అందరం పిల్లల్ని అన్నామని మనం నిర్లక్ష్యంగా మన పిల్లలని పట్టించుకోకుండా జరిగితే ఆ పిల్లలు ఎదుగుతారు, ఎంత తయారవుతారు? ఈ ప్రపంచానికి పనికి రాకుండా తయారవుతారు. అయితే పోతనామాఖ్యులు ఏమన్నారంటే సురాలు అమ్మ పరిపాలన గుచ్చినయమ్మా. ఇక్కడ తల్లులు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి? చాలా మనకు గుర్తు చేస్తుంది. పిల్లల్ని కన్న తల్లులు ఎవరైనా ఉన్నారో అందరం కూడా మనమందరం కూడా మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఆ రాక్షసులను ఎట్లా సంహరించిందో ఆ విధంగా ఆ అమ్మ భరించలేదంట. అందుకే రాక్షస సంహారం చేసింది, మహిషాసురుని సంహరించింది, రక్త బీజుని అతమార్చింది,
చెండముండుల్ని సంహరించింది, విశుంభులను సంహరించింది. ఆ అమ్మ అధర్మాన్ని సహించదు, ధర్మాన్ని మాత్రమే సహిస్తుంది. అలాంటి ఆ అమ్మ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని మన పిల్లలకు సాధ్యమైనంత వరకు 7-8 వరకు పిల్లలు నిద్రపోతున్నారు. తల్లి ఖచ్చితంగా మన పిల్లల్ని అమ్మ లేదు, ఇది మన సంస్కృతి కాదు, మన పద్ధతి కాదు, మన పిల్లల్ని ఉదయాన్నే సూర్యోదయానికన్నా ఉదయాన్నే నిద్రలేపాలి అని రామాయణంలో చెప్పబడింది. విశ్వామిత్ర మహర్షి రాముని లక్ష్మణుని తన వెంబడి తీసుకొని వెళ్తున్నాడు ఒక యాగ సంరక్షణలో. అప్పుడు ఆ విశ్వామిత్ర మహర్షి ఆ రామలక్ష్మణుడు ఎంత మధురంగా ఎంత ప్రేమతో వేపాడో ఒక్క చిన్న శ్లోకం ఇది మనందరికీ తెలిసిందే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమానికం. అంటే రాముడు ఎంత ముద్దుగా నిద్రలేపారు. మన ఇంట్లో మన పిల్లలే ఎవరా టైం రాసుకోవాలి స్కూల్ పోవాలన్న అడవుల్లో మన పిల్లల్ని లేపరాదంట. బాబు చిన్న నిద్రలే, కౌసల్య సుప్రజా రామ, కౌసల్య గన్న ఓ వృద్ధుల రామ నిద్ర లేవయ్యా. ఎందుకు నిద్ర లేవాలి? సూర్యుడు ఉదయిస్తున్నాడు. కర్తవ్యం దైవమానికం. ఏం పని చేయడానికి నిద్ర లేవాలి? మన ఇంట్లో సెల్ ఫోన్ చూడడానిక, యూట్యూబ్ చూడడానిక, వాట్సాప్ చూడడానికే కాదు. కర్తవ్యం దైవమానికం. మన ఇంట్లో మనం భగవంతుని యొక్క సేవ చేయడానికి, సంధ్యావందనం చేయడానికి, సూర్య నమస్కారాలు చేయడానికి మన పిల్లల్ని నిద్ర మేల్కొల్పాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మన పిల్లలకు సూర్య నమస్కారాలు చేయడానికి అలవాటు చేసిన నాడు మన దేశం, భారతదేశం ప్రపంచ దేశాల కన్నా ఉన్నతమైన స్థాయికి చేరుకొని నిలబెట్టిన ఎలాంటి సందేహం లేదు. అది నేర్పించాలి. ఇంగ్లీష్ చదువు నేర్పించండి. మన కోసం కావాల్సిందే ఉద్యోగాలు వేటలో పోతున్నాం. కానీ ఉదయాన్నే నిద్రలేపి సూర్య నమస్కారాలు ఏ తల్లైతే ఆ కొడుకుకు ఆ బిడ్డకు నేర్పిస్తుందో ఆ ఇల్లు ఒక వైకుంఠం కన్నా వైభవంగా ఉంటుంది, విష్ణు లోకం కన్నా ఆనందంగా ఉంటుంది, బ్రహ్మలోకం కన్నా సుందరంగా ఉంటుంది. అలాంటి ఇంటిని మనం నిర్మించగల సత్తా శక్తి ఎవరి చేతుల్లో ఉంది తల్లి అంటే అమ్మాయిన మీ చేతుల్లో ఉంది తల్లులారా. కాబట్టి ఇలాంటి తల్లి యొక్క పోస్టు, తల్లి యొక్క హోదా, తల్లి యొక్క స్థానం ఈ ప్రపంచంలో చాలా చాలా గొప్పదైన ఒక ఉన్నతమైన పదవి. మీరు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని చేసినా నీ పిల్లల్ని నీవు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ అసూయ పెడుతున్నాయి, ఈర్ష్య చెందుతున్నాయి. కాబట్టి మన దేశంలో ఉన్న సంపదను బ్రిటిష్ వారు ఎప్పుడో దొంగిలించుకోపోయారు. అయినా ఎంతో సంపద ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏమి చెయ్యలేక ఏవేవో వ్యసనాల పాలు మనల్ని చెయ్యాలని ఏవేవో కుట్రలు చేస్తున్న ప్రపంచ దేశాల యొక్క కుట్రలకు మన పిల్లల్ని బలి కాకుండా మనల్ని, మన పిల్లల్ని మనం మన సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మన వంతుగా తల్లిదండ్రుల బాధ్యత చాలా చాలా ఉందని తెలియజేస్తున్నాం. ఇంకా వినే ఓపిక ఉందా? చెప్పుకుందామా? అసీభూత సమస్త దైవమెంత లోకైక